సో ఇది వచ్చేసి సిద్ధమాల అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అసలు? ఇది సిద్ధమాల అండి. ఇది ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. గౌరీ శంకర్ రుద్రాక్ష, ఇది గణేష్ రుద్రాక్ష ఉంటది ఇక్కడ. ఇవేమో లెక్కకి సరిపడేటట్టు పంచముఖి రుద్రాక్ష మాల అండి. పైన వేసింది పంచముఖి. ఇది ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల వరకు సిద్ధమాల ప్రకారంగానే ఇస్తామండి. ఇది సిద్ధమాల కార్యసిద్ధి మాల అంటారండి. ఏ కార్యక్రమానికి ఆటంకాలు లేకుండా సర్వసిద్ధులు కలగజేసే మాల సిద్ధమాల. చాలా శక్తివంతమైన మాల. ఇది మాల కూడా చాలా ఖరీదైంది, ఎవరు పడితే వాళ్ళు ధరించేది కాదండి. చాలా ఖరీదుతో కూడినది మాల ఇది. అందుకని జాతకాన్ని చూసి వాళ్ళకి అవసరమైతే చెప్తాము, సజెస్ట్ చేస్తాము. వాళ్ళు తీసుకోగలిగితే తీసుకుంటారు. ఇది జనరల్ మాల కాదండి, అందరూ వేసుకునే జనరల్ మాల కాదు. ఇది ఖరీదు ఎంత ఉండొచ్చు సుమారుగా, అంటే దగ్గర మామూలుగా అయితే 1,65,000 రూపాయలు ఇది రుద్రాక్ష. ఇది మాల. ఇది సిల్వరా? సిల్వర్ అండి, ఇదంతా సిల్వరే.